నడవాలి. చంద్రబాబు నాయుడు గారు చిన్నారెడ్డి లోకేష్ బాబు గారు మన అండదండలు ఎందుకు మనందరూ ఐకమత్యం చేసి వివరించలేదు. జైగేన్లో మనం అన్ని వర్గాన్ని అన్ని కులాన్ని కలుపుకొని పోతే పక్కా సక్సెస్ అవుతాం. అందరూ కూడా నిరోధితులు వచ్చి జైగేన్ వచ్చి ఉన్నందుకు ప్రజలకు కూడా పేరు ఇందాక నుంచి మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయిస్తున్నానని మీ అందరికి అర్థం కాలేదు. మన కోసం ఆ రోజు కష్టంలో కూడా నిలబడినటువంటి వ్యక్తి, ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిని మనం స్వయంగా కలిసి మనం కృతజ్ఞతలు చెప్పెళ్తేనే ఈ కార్యక్రమానికి పరిపూర్ణంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వెయిట్ చేయించడం జరిగింది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. బిజీ షెడ్యూల్ నా కోసం ఉన్నా కూడా మన కోసం సమయం కేటాయించినందుకు కూడా మరీ ధన్యవాదాలు. మరి మనం గెలిచిన తర్వాత నాని గారిని మనం శ్రావణ్ కుమార్ గారి ద్వారా సంప్రదించడం జరిగింది. సంప్రదించినాక అభయం ఇచ్చారు. అదేవిధంగా వెంకటపాలెంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా ఆ రోజు కలిసి విన్నవించడం జరిగింది. వెంటనే మీరు తప్పకుండా రండి తమ్ముడు, రాగానే మీ అందరికీ నేను దర్శన ఏర్పాటు చేయించి పెడతా అని చెప్పారు. అదేవిధంగా వారం రోజుల క్రితం వచ్చి కూడా కలిసి వెళ్ళాం. చాలా అర్ధరాత్రి 11ంటికి కూడా రాత్రి నిన్న పగలు అన్నిసార్లు ఏం జరిగింది, ఎంతవరకు వచ్చారు, ఎక్కడ దాకా వెళ్ళారని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. బిజీ ఉంటాను, రైతుల తరఫున పోరాటం చేస్తాను. మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా కానీ కేసులు భయపడడం, దాడులు భయపడడం, మీరు ఏం చేసినా సరే నేను భయపడడం. నేను రైతుల వెంటే ఉంటాను, రైతులతో పాటు పోరాటం చేస్తాను. ప్రభుత్వం కూడా పోరాటం చేసి రైతులు అభివృద్ధి చేసేసారి మీకు మా అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నీ కూడా మనతో పాటే ఉండి మనకి పూర్తిగా మన పక్షాన్ని ఉండి మనకి సహకరించి చాలా కష్టపడి ఆ రోజు ఏర్పాట్లు మొత్తం చేశారు సార్. అదేవిధంగా 48 గంటల ముందు ఆ రోజు హైకోర్టు తీర్పిచ్చింది బహిరంగ సభ పెట్టుకోవచ్చని. 48 గంటల్లో సార్ పులివర్తి నాని గారు అక్కడే సభా ప్రాంగణంలో ఉండి నైట్ కూడా అక్కడే కొనుక్కొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి బ్రహ్మాండంగా సభ జరగడానికి చక్కగా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ కూడా పూర్తి నాని గారి కృషి కష్టం చాలా ఉంది. అదేవిధంగా సార్ మీ మీద జరిగినటువంటి దాడిని మా మీద జరిగినట్టుగానే భావించాం. మా రైతులు మహిళలందరూ కూడా భగవాన్ని ప్రార్థించాం. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు గారిచారు మీ మీద ఆ రోజు జరిగినటువంటి దాడి. అదేవిధంగా పులివర్తి నాని గారంటే మా అందరి హృదయాల్లో మా అందరి గుండెల్లో మీకు చెరగని ముద్రగా ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఆ రోజు అటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలో మరి ప్రభుత్వం నుంచి మీకు ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయి. అదేవిధంగా మీరు ఈ 5 సంవత్సరాలు చేసిన త్యాగం అంత ఎక్కువ కాదు. ఈరోజు 2020 నుంచి ఎప్పుడైతే రాజధాని మార్చాలన్న రోజు తుళ్ళూరులో మీరు శిబిరం పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా ధర పోరాడిన విషయం అందరూ తెలుసు. అందుకు మీకున్న మహిళా సోదరులను కానీ గ్రామస్తులందరూ కూడా మేమందరూ కూడా ఎందుకు ఈరోజు పార్టీ
ఊపిరి ఉంది, పార్టీ ఈరోజు గెలిచిందంటే దాంట్లో భాగం మీతో పాల్గొన అందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. ఏదైతే మీరు ఈరోజు అన్నారు నాని గారు ఇదని ఏం లేదమ్మా, మీ వల్ల ఆ రోజు అక్కడ రాజధాని అనేది ఉంటే మీరు విలువైన స్థలాలు ఇచ్చినా కూడా ఆ రాజధాని కట్టలేకపోయినాం. దానిపైన పోరాటం చేస్తూ మీరు అంత దూరం నడిచి వచ్చేటప్పుడు మీరు చూపించాల్సిన బాధ్యత